రక్షించడానికి వచ్చి ఉన్నాడు. ఆయన ఈ లోకమంతటిని కూడా దేవుడు చూచుచున్నాడు. మనమైతే మనము నువ్వు నేను నిన్ను చూసుకుంటున్నాం కానీ దేవుడైతే సమస్తమును కూడా ఒకేసారి చూస్తున్నవాడు. ఆయన మనం తల్లి గర్భంలోనే ఉన్నప్పుడు, ఆయన మన పిండముగానే ఉన్నప్పుడు మనమేమిటనేది దేవుడికి తెలుసు. ఆయన రూపింపబడిన వారు మనం. ఆయన జీవాయువును మనకి ఊదాడు. ఆయన శరీరమును ఆయన మట్టితో చేసి మన శరీరమును మట్టితో చేసి మట్టిని ఎలాగో మలిచి ఉన్నాడు. కానీ మనం ఈ మట్టిని ఎలాగ దేవుడు తన వాయువునిచ్చాడు, జీవంనిచ్చాడు కదా అని మనం తిరిగి దేవునికి ఏమి చెల్లిస్తున్నాము? మనకు మేళ్ళు కావాలి, ఆశీర్వాదములు కావాలి, మన కుటుంబము కూడా దీవింపబడాలి. కానీ దేవునికి తిరిగి మనం ఏం చెల్లించుచున్నాము? అనేకమైన మొక్కుబడులు మొక్కుకుంటున్నాము. కానీ దినములు గడిచిపోచున్నవి, సంవత్సరాలు గతించుచున్నవి. కానీ మనం మొక్కుబడులు మాత్రము అక్కడే విడిచిపెట్టేశాము. మన హృదయము అనేకమైన ఘోరము పాపములు చేయుచున్నది. కానీ ఆ పాపము విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించుచున్నామా? ఎదుటి వారి మీద మనం అనే మాట తిరిగి మనకే వస్తుందని ఎప్పుడైనా ఆలోచించుకుంటున్నామా? మనము ఎప్పుడైనా మన హృదయాన్ని మనము పరిశీలన చేసుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఎవరో చెప్పడం కాదు, మన హృదయానికి తెలుసు, మనసుకు తెలుసు మనం ఏమిటి, మన విధానం ఏమిటి అని ప్రతి ఒక్కటిని కూడా తెలుసు. మనము ఈ లోకపు వైపు చూసి ఏం చేస్తున్నామంటే దేవుడిచ్చిన మహిమను పొందలేకపోతున్నాము. కానీ దేవుడు మనకి అనేకమైనవి అనుగ్రహిస్తున్నాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చినది నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడు. ఆయన యెహోవా దేవుడు ఆజ్ఞాపించినట్టు ఈ లోకమును రక్షించడానికి రక్షణ భాగ్యం. ఆయన పేరే యేసుక్రీస్తు అనగా రక్షకుడు. రక్షకుడు అనే అర్థం అన్న. ఆ రక్షకుడు మనము అభిషక్తుడికి మనము ఏం చేయుచున్నాము? మనము మన బిడ్డలు మన మాట వినకపోయేసరికే మనం ఎంతో బాధపడిపోతున్నాం. కానీ దేవుని బిడ్డలం కదా మనము. అలాంటినప్పుడు దేవుని మాట మనం వినకపోతే ఎలా దేవుడు కోపం రాదా? దేవునికి బాధ కలగదా? మనకే కానీ బాధ. కానీ దేవుడు అయినాను సరే కోపపడలేదు. ఒకవేళ కోపపడితే సాయంకాలం లోపు వరకు మాత్రమే ఉండవాళ్ళను. ఉదయం నుంచి సాయంకాలం హస్తమయ్యేలోపు మన కోపం ఏమైపోవాలి? విడిచిపెట్టాలి. కానీ మనం మనుషులను విడిచిపెడుతున్నామా? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? మనం ఎలా ఉంటున్నాము దేవుని ఎదుట? మనము ఒక్కసారి మన హృదయం ఈ పండుగ దినాలలో ఈ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టే ముందు మనము మారు మనసును పొందాలి. మన హృదయమును మార్చుకోవాలి, మన మనస్సును మార్చాలి. ప్రతి ఒక్కరమును కూడా నూతన సంవత్సరంలో నూతన స్వభావమును కలిగి అడుగు పెట్టాలి. నూతన మనస్సును కలిగి మనము అడుగు పెట్టాలి. అనేక సంవత్సరములు గడిచినా కానీ మన హృదయాలు మాత్రం మానం. ప్రతి ఒక్కరూ కూడా ఒక వాగ్దానం చేసుకోవాలి. ఆ